महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा वचनीयं गुरु महिमा वचनीयं गुरु महिमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। दानंददली निನ್ನ ಪಾದ ಕಮಲವನು ತಾಯೇ ಸದಾನಂದದಲ್ಲಿ ನಿನ್ನ ಪಾದ ಕಮಲವನು ನಿತ್ಯ ಬಿಡದೆ ಪೂಜಿಪೆನು ಗುರುವೇ ಬೇಡಿಕೊಂಡೆನು ನಾ ನೀಯನ್ನ ಪಾಲಿಸೈತಾಯೇ ಗುರುವೇ ಬೇಡಿಕೊಂಡೆನು ನಾ ನೀಯನ್ನ ಪಾಲಿಸೈತಾಯೇ ನೀಯನ್ನ పాలిసైతాయే. థ్యాంక్ యూ అమ్మా. బుద్ధిలో జ్ఞానం కొంచెం పెడతా ఉంది. ఇంకా బాగా మాకు అన్ని ఆత్మజ్ఞానం పతి మేము తెరుచుకొని ఎట్లా ఇంకా మాకు భగవంతుడు మీ ఆశీర్వాదము భగవంతుడి ఆశీర్వాదము మాకు అందుకు చిక్నీ నుంచి మీరు ఆశీర్వాదం చేయాలి మేడం. కనపడండి కనపడి మాట్లాడితే అది మిమ్మల్ని మిక్స్ అవుతా ఉండ మీరంతా ఆడ ఉండరు. ఎవరెవరు తెల్ల మేడం మీ పట్ల ఉండదు మాకే కొంచెం పరిచయం చేసేయండి. నా పేరు నాగలక్ష్మి అండి, హైదరాబాద్. హైదరాబాద్ వచ్చాను, అందువల్ల ఈ అవకాశం నాకు దొరికింది. థ్యాంక్స్ మీకంతా. నేను నీరజ అండి, హైదరాబాద్ లో ఉంటానండి. చెప్పలేదక్క. పూర్వజన్మ సుకృతం ఎంతో ఉండి వరంగా నాకు భగవంతుడు మిమ్మల్ని ప్రసాదించాడని భావిస్తున్నాను. మీ ద్వారా నేను ఎన్నో మెట్లు ఎక్కాను. ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి, అన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టాలనేది నా భావన. మీ ద్వారా ధర్మం అందరికీ ప్రచారం జరుగుతున్నందుకు, భగవద్గీత జ్ఞాన ప్రచారాన్ని మాకు అందిస్తూ, సత్సంగాల్ని నిర్వహిస్తూ, అంటే సత్సంగం ప్రతిరోజు ఉంటేనే, లేకపోతే మనం మరుపు వచ్చేస్తుంది మన మనసుకి. ఎప్పుడు ఆ సత్సంగం జరుగుతూ అన్ని విషయాల్ని మేము సముపార్జన చేసుకుంటున్నాం మీ దగ్గర నుంచి. మీకు భగవంతుడు ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలని మంచి శక్తిని ప్రసాదించి మీ ద్వారా మా అందరినీ మంచి మార్గంలో మీరు నడుపుతారని భావిస్తూ శతకోటి ధన్యవాదాలు. పాదాభివందనలక్క. నమస్తే. జై శ్రీరామక్క. అనుభవిస్తున్నాం గురుగారి క్షణాన్ని మీరు పట్టుకోవాలని. ఏదైనా సరే మొత్తం పంచదార చిలకే, నేను ఒక్కరు కాదు, అక్కడ ఉన్నది మొత్తం అదే. ఇంకా నామరూపాలు లేవు, అది ఆ స్థితి. ఇంకా ఎవరన్నా చేయడమే కాదు, వాళ్ళ శిష్యుల వాళ్ళ అనుకరణల వాళ్ళ సత్సంగంలో ఉన్న వాళ్ళ క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరి వాళ్ళ జీవిత గమనాన్ని కూడా ధర్మ మార్గంలో పోయేటట్టు చేస్తున్నారు మేడం. చాలా ధన్యవాదాలు మేడం. వాళ్ళ జీవితము వాళ్ళ బుద్ధులు కూడా అన్ని మారి వాళ్ళ మార్గం సత్సంగంగా ధర్మ మార్గంగా ఉండేటట్లు చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు మేడం. ఎన్నో రీతిలుగా మార్పులు వస్తున్నాయి మేడం మా స్వంత జీవన విధానంలో మేడం. చిన్న మాట గురువు గారు, మీరు ఎప్పుడు నిజమైన ఆనందం అనుభవిస్తే తెలుస్తుంది, అది చెప్పేది కాదు అంటారు కదా. మాకు దీని ద్వారా అది అనుభవం అయింది గురుగారు. ఓహో, గురువు గారు చెప్పేది ఇది కదా, మోక్షానుభవం, మీలో ఉన్న భగవంతుడు మీకే అనుభవం అవ్వాలి, అది మాటలతో చెప్పేది కాదు అంటారు కదా. ఇప్పుడు మాకు అనుభవం అంటే ఏంటి, ఆనందం, శాశ్వతమైన ఆనందం అంటే ఏంటి అన్నది కొంచెం అవగాహనకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను గురువు గారు.
అన్నయ్య గారు సూర్యనారాయణ అన్నయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక. హరి ఓం గురువు గారు. మీ దగ్గర నుంచి మేము ఇప్పుడు చాలా చాలా నేర్చుకున్నాం గురువు గారు. ఎందుకంటే ఇవి నేర్చుకోకముందు ఉండే జీవితం ఒకలాగా ఉండేది. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు చెప్పే అర్థాలు, భగవద్గీత అర్థాలు వింటా ఉంటే అంటే ఇంకా మన ఆ జీవితాన్ని ఇంకొంచెం సక్రమైన మార్గం ఇంకా పెట్టుకుంటానికి చాలా పనికి వస్తున్నాయి గురువు గారు. ఇవన్నీ మెరుగుపరుచుకుంటానికి చాలా పనికి వస్తున్నాయి. అలాగే ఈ రోజు నిజంగా ఈ గురు పూర్ణిమ ఆన్లైన్ లో చూస్తున్నాము. నా కోరిక ఏంటంటే నెక్స్ట్ గురు పౌర్ణమికి మేమందరం కూడా మీరు ఒక చోట వస్తే మేమందరం మీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా మేము మిమ్మల్ని పూజ చేసుకుంటాం. మా చక్కగా చదువుకుంటాం కదా, అక్కడ కలుస్తాము అప్పుడప్పుడు. సంవత్సరం గురు పౌర్ణమి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే గురు పౌర్ణమి దగ్గర ఉండాలి కానీ మనం ఎట్లా అనుకుంటే ఎట్లా. అంటే లక్ష్మీ గారు అని ఆవిడ ఎవరు ఉన్నారు, ఇప్పుడు కనిపించట్లేదు. ఇలా మాట్లాడతారండి లక్ష్మీ కుమారి గారు. హరి ఓం గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దిస్ శ్లోక ఇస్ డెడికేటెడ్ ఫర్ యూ అమ్మ. గీతా జ్ఞాన బోధయంతీం అజ్ఞాన తిమిరాపహం ప్రణమామి లక్ష్మీ తాయారమ్మాం వేదాంత సార గురుం. ఇది నాకు అసలు మధ్యలో మేడం పేరు పెట్టి ఇంకా ఎవరన్నా భగవద్గీత శ్లోకం జ్యోతి గారు ఉంది కదా. ప్రవృత్తి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానేన సర్వదర్శిన. యాక్చువల్లీ మన శ్లోకంలో కూడా, మనం పెట్టిన శ్లోకంలో కూడా ఇదే. మనకి తెలియని విషయాల్ని గురువు తన అహంకారంగా కాకుండా వినయంగా మొత్తం గురువుకి పాదాల దగ్గర ఇంకా మీరే దిక్కు అన్నట్టు అని గురువు గారి దగ్గర నేర్చుకోవడము. నేను అలాగే అనుకుంటున్నాను. భగవద్గీత నేర్చుకోవడంలో మటుకు నా ఆలోచన అదిగానే అట్లాగే అర్థం చేసుకున్నాను శ్లోకము అది అంతా. అలాగే మిగతా అన్ని శ్లోకాలు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ శ్లోకంలో ఏముందంటే గురువు అనేవాడు ఎదురుగా శిష్యుడు ఉంటే వాడి మనసులో ఏముంది, వాడికి ఏం ఉపయోగపడుతుంది అన్నది గ్రహించి చెప్పేవాళ్లే అసలైన గురువు అని చెప్పారా. అలాంటి గురువు గారు మన గురువు గారు. ఇప్పుడు ఏం చెప్పినా అది చెప్పేది ఎమ్మడే మన మనసులో అది రూపం దాల్చాలి. గురువు చెప్పేది రూపం దాల్చి దాన్ని మనం అనుసరించాలి. అది చేయడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నాను. అదే నిన్న దత్త దర్శనంలో కూడా అదే చెప్పారండి గురువు గారు. ఎందుకంటే గురువు అనేవాళ్ళు ఎవరంటే శిష్యుడు మనసులో ఏముందో, ఆయనకి ఏం కావాలో ఆయన తెలుసుకుని ఆయన బోధ చేయడం అనేది గొప్ప అనేది ప్రదేశం చెప్పారండి కూడా. దత్త దర్శనంలో లాస్ట్ బట్ వన్ ఎపిసోడ్ దాంట్లో కార్తవీర్య అర్జునుడు చెప్పాడు. నాకు అర్థమైంది. నేను నిత్య వస్తు వివేకం చేస్తున్నాను, సాధన చేస్తున్నాను. మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది, అనుభవంలో ఉంది. కానీ నాకు లోపల నిలవడం లేదు అని చెప్పాడు. గుర్తుందా? అంటే లాస్ట్ కి రాజ్యానికి వెళ్ళిపోయి పరిపాలించు అవన్నీ చేయని కూడా తత్వం చెప్పారండి. అసలు అడిగిన ప్రశ్న నాకు లోపల నిలబడే విధంగా ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తాడు. దానికి ఆత్మజ్ఞాన బోధ రాత్రి పెట్టారు. ఈ రోజు పనికొస్తుందని పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని బోధ చేసి ఇంకెళ్ళిపో, వెళ్ళి ధర్మంగా ప్రవర్తించు. నువ్వు జ్ఞాని అయిపోయావు, నీకు అవసరాలు ఏం లేవు, కోరికలు ఏం లేవు కదా అని చెప్పేసి అధర్మ ప్రవర్తన అనేది నువ్వు చెయ్యొద్దు. ఎలా ఉంటే ఏముంది? అధర్మం అయితే ఏంటి, ధర్మం అయితే ఏంటి? ఎలా ఉంటే ఏముంది? నాకేమీ కోరికలు లేవు కదా, నాకేమీ కావాల్సింది లేదు, కర్తవ్యాలు లేవు అనుకొని ఎట్లంటే అట్లా ప్రవర్తించద్దు, ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టద్దు అని చెప్పారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సహజంగా అందరూ ఏంటంటే నేను జ్ఞానిని, ధ్యానం చేస్తే పూజ చేయకల్లా, పూజ చేస్తే ధ్యానం చేయక్కర్లా, ప్రాణాయామం చేస్తే యోగా అక్కర్లా, యోగా చేస్తే ప్రాణాయామం అక్కర్లా. అందరు ఇట్లాంటి దోవలు పడిపోతున్నారు, మార్గం తప్పి ప్రవర్తిస్తున్నారు. ఒకటి నేర్చుకుంటే ఇంకోటి వదిలేస్తున్నారు. కానీ ధర్మ ప్రవర్తనలో వెళ్తూ ఎందుకు వదిలేశామనేది ఆయన చెప్పారు కదా, దత్తాత్రేయుడు చెప్పాడు. నేను ఇలా ప్రవర్తిస్తున్న దానికి కారణం ఏంటి అంటే, ఒకళ్ళల్లో ఉన్నటువంటి అనారోగ్యాల్ని లేదా ఏదన్నా వాళ్ళ కష్టాలని తీసుకొని నేను అనుభవించి వాళ్ళకు విడుదల చేస్తున్నాను. అందుకని నేను అలా ప్రవర్తించవలసి వస్తుంది. వాళ్ళల్లో ఉన్న అధర్మాన్ని నేను తీసుకుంటున్నాను.
ఆ ప్రారంధాన్ని నేను తీసుకొని వాళ్ళకి లేకుండా చేస్తున్నాను. అటువంటి దాన్ని నేను చేస్తున్నా. అది నేను వాళ్ళకి తెలియదు. అది నేను అధర్మంగా కనపడుతున్నాను, అనాచారిగా కనపడుతున్నాను అనుకుంటారు. కానీ ఒకళ్ళ ప్రారంధాన్ని ఖర్చు పెట్టి నేను తీసుకోవడానికి చేస్తున్నాను అనే విషయం మామూలు వాళ్ళకి అర్థం కావద్దు. కానీ నీకదే అవసరం. నేను అవధూతని, నేను జ్ఞానిని, కాబట్టి నేను ఇలా ఉన్నా నీకు అవసరం లేదు. కానీ నువ్వు మాత్రం గృహస్థువి, నువ్వు ధర్మానికి కట్టుబడే ఉండాలి. నువ్వు చూసి ఇతరులు మార్చుకునే విధంగా ఉండాలి. అందుకని ధర్మం అనేది ఎంత అవసరమో గుర్తించండి. అందరం కూడా దాన్ని మాత్రం బాగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇంకెవరు? జ్యోతి గారు, రజని. హరి ఓం గురువు గారు. గురుభ్యో నమః. గురు పౌర్ణ శుభాకాంక్షలు గురువు గారు. ఒక్కటి బాధపడే విషయం ఏంటంటే మీ దగ్గర లేని గురువు గారు, మీ పాద పూజ చేసుకునే అవకాశం లేనందుకు మా ఇంటికి వచ్చామన్నారు. ఆన్లైన్ అయిపోయింది గురువు గారు. కానీ మా తరపున వాళ్ళందరూ చేసినందుకు ఈ భగవద్గీతలో వచ్చి మా విధానం మార్చుకుని అది చూస్తుంటే వాళ్ళందరూ చేస్తున్నా సరే మాకు ఆనందం కలిగింది గురువు గారు. అన్నమాట చేశారు మానసిక పూజ అదేనండి. ఇప్పుడు ధర్మం అదే గురుగారు. మీరు అంటే కృష్ణుడు భగవద్గీత 700 శ్లోకాల్లో అర్జునుడు చెప్తూనే ఉన్నాడు, చెప్పారని చెప్పారు గురుగారు. కానీ మీరు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కిందటి నుంచి భగవద్గీత వినండి అని చెప్తున్నారు. మేము నేర్చుకోవడానికి వచ్చాం. ఫస్ట్ ఆ నేర్చుకోవడానికి చూసాము. నేర్చుకుంటే ఏమో ఉండదు, ఆల్రెడీ నేర్చుకున్నారు. కానీ మీరు అది వినండి, వింటే మీ తీరు మారుతుంది, విధానం మారుతుంది అన్నప్పటికీ కూడా మేము అది పక్కన పెట్టేసిన ఉద్యోగిస్తూ కోపడుతూ ఆ దారిలో పెట్టడానికి మీరు చేసిన తపస్సేనాలు గురువు గారు. అది మామూలు విషయం కాదు. మేమందరూ కొట్టి చెప్పడానికి పిల్లలం కాదు. ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా మీరు చెప్పింది గురువు గారు అంటూనే మీరు చెప్పింది వినకుండా పక్కగా పెట్టేసిన అజ్ఞానంలో ఉన్నాం మేము. జ్ఞానం వైపు తీసుకువెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తారు గురువు గారు. మీకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఇన్ టైంకి మీరు జాయిన్ అయిపోతారు. మేము మాత్రం ఒకసారి మన కోసం ఆవిడ టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. అంటే మీకు ఎన్నో అది చేయాల్సి ఉన్నప్పటికీ కూడా మీ టైంకి తర్వాత చూసుకోవచ్చు. ఇది మెయిన్ అన్నట్టు మీరు వస్తారు గురుగారు. కానీ మేము ఇన్నాళ్ళ నుంచి కూడా ఇది వినందుకు, ఇది పట్టుకున్నందుకు ఇప్పుడు చాలా బాధగా ఉందండి. ఇప్పుడు పట్టుకున్నందుకు ఆనందంగా ఉందండి. ఇప్పుడైనా సరే కొంచెం తెలుస్తుంది. అంతా తెలియపోయింది, ఇంకా తెలుసుకోవాల్సింది అంతా ఉంది. అదంతా కూడా మీ ద్వారానే తెలుసుకుంటున్నందుకు అంటే నాకు వేరే గురువు గారు తెలియదు గురువు గారు. ఆఖరికి గురువులందరూ కూడా రమణ మహర్షి గాని, తర్వాత వేదవ్యాసుడి గాని, శ్రీకృష్ణ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంటే తెలుసు. కానీ మాకు అంత పట్టుకునేంత అంత పట్టుకునేంత ఇది లేదు. అలాగే మన శంకరాచార్యుల గురించి ఇవన్నీ చెప్పినప్పుడు ఇవి మా నోట్లో అలా అలవాటుగా వస్తాయి. వాళ్ళ గురించి తెలిసి విన్నాం, మనకు తెలుసా అంటే మీకు తెలుసా మీ ఫ్రెండ్ అని అడుగుతున్నారు మేడం గారు. కాదు గురువు గారు, అంటే నాకైతే విన్నామండి అని చెప్పండి. మీరే ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాం గురువు గారు. గురువు గారు కొన్ని శ్లోకాల్లో చెప్తారు కదా గురువు గారు. అది మీరే అసలు అక్కడ భగవంతుడు అంటే జ్ఞానము గురువు భగవంతుడు ఒకటే అంటారు కదా గురువు గారు. మీరు అదే అనిపిస్తుంది నాకైతే. నాకు చెప్తే మళ్ళీ ఏది ముఖ స్థితి అయిపోద్దో అది ఆ భావన అలా ఉంచుకుని చెప్పే విధానం. అంటే నేను 700 శ్లోకాలు విన్న తర్వాత నాకు ఎంతో కొంచెం తెలుసుకున్న తర్వాత చెప్పాలి అనిపించింది. కానీ గురు పౌర్ణమి సందర్భంగా మీకు చెప్పటం అది కరెక్ట్ అనిపించి నేను ఇప్పుడు చెప్తున్నాను గురువు గారు. చెప్పే అవకాశం లభించింది మనకి. అవును గురువు గారు. అది ఇంకా జ్యోతి మన అందరి మనసులో ఉన్న మాటలు అందరికీ అవకాశం ఇవ్వండి. మీరు అందరూ చెబుతూ ఎక్సైట్ అయిపోతున్నారు, మధ్యలో అందిస్తున్నాను ఏమనుకోకండి. అందరూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. అదే గురువు గారి పాద పద్మాలకి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను గురువు గారు. చాలా